నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. భారత్పై సుంకాలను అమెరికా 50% పెంచినప్పటికీ రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన పరోక్షంగా ట్రంప్నకు సందేశం ఇచ్చారు. దేశ రైతుల ప్రయోజనాల్ని పరిరక్షించేందుకు ఎంత భారీ మూల్యమైనా చెల్లించేందుకు తాను సిద్ధమని తేల్చి చెప్పారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ఎస్ స్వామినాథన్ శత జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహిస్తున్న 3 రోజుల అంతర్జాతీయ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. దివంగత స్వామినాథన్ సంస్మరణార్థం ప్రత్యేక నాణ్యాన్ని స్టాంపును మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెరికా విధించిన 50% సుంకాలపై పరోక్షంగా స్పందించిన ప్రధాని దేశ రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రైతులు, పశు పెంపకందారులు, మత్స్యకారుల ప్రయోజనాల కోసం ఎలాంటి మూల్యమైనా చెల్లిస్తానని చెప్పారు. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు ఉన్న గ్రామీణ ప్రాంతాల రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇదే సమయంలో భౌగోళిక వాతావరణ పరిస్థితులు పెను సవాళ్లు విసురుతున్నందున స్థిరమైన పంటల దిగుబడి ఉండాలని నొక్కి చెప్పారు. తీవ్రమైన వేడి సహా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించడం విదేశాంగ శాఖ వైఫల్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అర్థం కావట్లేదంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఖర్గే పోస్ట్ పెట్టారు. కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నా ఇప్పటికీ కుదుర్చుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఖర్గే విమర్శించారు. ఏ తరహా పరిస్థితి ఎదురైనా భారత్కు జాతీయ ప్రయోజనాలే ప్రధానమనే విషయం గుర్తుంచుకోవాలని ఖర్గే పేర్కొన్నారు. గతేడాది బ్రిక్స్ దేశాలపై 100% సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరించినప్పుడు మోదీ స్పందించలేదని ఖర్గే విమర్శించారు. పరస్పర సుంకాల అంశాన్ని కొన్ని నెలలుగా ట్రంప్ ప్రస్తావిస్తున్నప్పటికీ వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు వంటి రంగాలపై ప్రభావం పడకుండా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని ఖర్గే ఆరోపించారు. భారత్ సహా పలు దేశాలపై విధించిన సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ పెట్టారు. అమెరికా నుంచి ప్రయోజనాలు పొందిన దేశాల నుంచి $1 బిలియన్ తిరిగి రానున్నాయని పేర్కొన్నారు. ప్రతీకార సుంకాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చినట్టు ట్రంప్ తెలిపారు. ఏళ్ల తరబడి కొన్ని దేశాలు అమెరికా నుంచి ప్రయోజనం పొందాయని, వాటి నుంచి ఇప్పుడు అమెరికాకు $1 బిలియన్ తిరిగి రానున్నాయని ట్రంప్ చెప్పారు. ప్రతీకార సుంకాల్లో మార్పులంటూ ట్రంప్ దాదాపు 70 దేశాలపై పన్నుల భారాన్ని 10 నుంచి 41% వరకు పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. సిరియాపై అత్యధికంగా 41% సుంకం విధించారు. బ్రెజిల్పై ఇప్పటికే ఉన్న 10% అదనంగా 40% పెంచారు. పాకిస్తాన్కు మాత్రం 29% నుంచి 19% తగ్గించారు. ఇక భారత్పై ఇదివరకు విధించిన 25% సుంకాన్ని 50% పెంచారు. అదనంగా విధించిన 25% సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేత కుటుంబాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఈ నెల నుంచే మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. చేనేత దుస్తులపై జీఎస్టీ 5% ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మంగళగిరిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవానికి సీఎం హాజరయ్యారు. చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆదరణ 3తో మరిన్ని కొత్త పథకాలు అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు. చేనేతల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు వారి యంత్రాలన్నీ ఆధునికీకరిస్తామన్నారు. చేనేత కార్మికులకు ఏటా 25,000 రూపాయలు అందించే నేతన్న భరోసా పథకాన్ని చంద్రబాబు ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే ఎన్డీఏ వెంటే ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చిన సీఎం మరోసారి వైకుంఠపాళి వద్దని సూచించారు. చేనేతల అభ్యున్నతి కోసం పోరాడిన ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని స్థానిక ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేయగా చంద్రబాబు అంగీకరించారు. చేనేత కేవలం ఉపాధి మార్గం కాదని భారతీయ సంస్కృతికి ప్రతీక అని తెలంగాణ చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. తెలంగాణ అథెంటిక్ వీవ్స్ లోగో త్రిలింగ చీరల్ని మంత్రి ఆవిష్కరించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులకు ఎంపికైన వారిని సత్కరించడంతో పాటు పలువురికి చెక్కులు పంపిణీ చేశారు. చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, జియో ట్యాగింగ్లో కూడా తెలంగాణ ముందు వరుసలో ఉందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చేనేత ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారానే వస్త్రాల్ని కొనుగోలు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. పార్లమెంటులో రాజ్యసభ విపక్ష నేత ఛాంబర్లో పలువురు మంత్రులతో కలిసి ఖర్గేతో సమావేశమయ్యారు. తర్వాత మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన ఆయన బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు తమ వద్ద 3 మార్గాలు ఉన్నట్టు చెప్పారు. 50% రిజర్వేషన్ సీలింగ్ పెడుతూ గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జీవో ఇవ్వటం ఒక మార్గమన్నారు. అలా చేస్తే ఎవరు కోర్టుకు వెళ్లినా ఆ జీవోపై వెంటనే స్టే వస్తుందని చెప్పారు. అందుకే అది సాధ్యం కాదన్నారు.
రెండో మార్గం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా ఉండటమని తెలిపారు. అలా చేస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచి గ్రామాల్లో వ్యవస్థలు కుప్పకూలుతాయన్నారు. మూడో మార్గం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి కోర్టు నిర్దేశించినట్లు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించడమని చెప్పారు. ఈ మార్గంలో పార్టీ పరంగా మండలాలను యూనిట్గా తీసుకుని బీసీలకు రిజర్వేషన్ అమలు చేయవచ్చని రేవంత్ చెప్పారు. ఇలా చేస్తే ఇతర పార్టీలు కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయక తప్పదన్నారు. ఈ విధానంలో ముందుకు వెళ్లాలంటే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నాపై ఆయన హస్తినలో విమర్శలు గుప్పించారు. సోనియా గాంధీ కుటుంబాన్ని పొగడటానికే ధర్నా మొత్తం సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ధర్నా సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి తెలంగాణ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. ఇందుకు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గాంధేయ పద్ధతిలో పోరాడి అనుకున్నది సాధిస్తామని ఢిల్లీలో చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రల్ని సాగనివ్వబోమని మంత్రి పొన్నం చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చావు తప్పి కొన్న లొట్ట అన్నట్లుగా గెలిచిందని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని మంత్రి పొన్నం జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ కుట్ర జరిగిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈసీ బీజేపీ కుమ్మక్కై భారీ నేరానికి పాల్పడ్డాయని దుయ్యబట్టారు. ఎన్నికల్లో అక్రమాలపై వివరాల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాహుల్ వెల్లడించారు. మహారాష్ట్రలో సాయంత్రం 5:30 గంటల తర్వాత భారీగా పోలింగ్ నమోదైందన్న రాహుల్ అందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ ఇవ్వడానికి ఈసీ నిరాకరించిందన్నారు. ఆ ఫుటేజీని ధ్వంసం చేస్తామని చెప్పిందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల పరిణామాలతో బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని తమకు అర్థమైందన్నారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. బెంగళూరు సెంట్రల్లోని మహదేవ్పూర్ అసెంబ్లీ స్థానంపై పరిశోధన చేశామన్న రాహుల్ అక్కడ 1,00,000కు పైగా ఓట్ల చోరీ జరిగిందన్నారు. మహదేవ్పూర్లో దాదాపు 12,000 మంది నకిలీ ఓటర్లు వచ్చారని 40,000కు పైగా ఓటర్లకు నకిలీ ఐడీలు అడ్రస్లు ఉన్నాయని తెలిపారు. మహదేవ్పూర్లో ఒకే చిరునామాతో 10,452 ఓట్లు ఉన్నాయని తెలిపారు. తప్పుడు ఫోటోలతో 4,132 ఓట్లు ఉన్నట్లు అన్నారు. ఫామ్ 6ను తప్పుగా వాడి 33,692 ఓట్లు వేశారని ఆరోపించారు. ఒకే ఫోటోతో ఉన్న ఓటర్ల వివరాలు ప్రదర్శించారు. ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంలో అభిశంసన ముప్పు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన వ్యవహారంలో ఇన్హౌస్ కమిటీ నివేదికకు చట్టబద్ధత లేదంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన తర్వాత ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆయనపై ఆరోపణలు రాగా సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తులతో ఇన్హౌస్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అన్ని అంశాలపై విచారణ జరిపి జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందంటూ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికనే సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయన వాదనల్ని కొట్టిపారేసింది. ఇన్హౌస్ కమిటీ రాజ్యాంగబద్ధమని, జస్టిస్ వర్మ ప్రవర్తన కోర్టులపై ఆయనకు నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విజయవాడలో గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ శ్రీనివాస్ 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల బిల్లులు చెల్లించేందుకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈఎన్సీ అబ్బవరపు శ్రీనివాస్ గుత్తేదారును డిమాండ్ చేశారు. భారీ మొత్తాన్ని లంచంగా అడిగిన ఈఎన్సీకి ఇప్పటికే 25 లక్షలు గుత్తేదారు చెల్లించారు. అంతటితో సంతృప్తి చెందని శ్రీనివాస్ మరో 25 లక్షలు ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తానని స్పష్టం చేశాడు. ఈ వైఖరితో గుత్తేదారు కృష్ణంరాజు ఏసీబీకి ఫిర్యాదు చేయగా అధికారులు పక్కా ప్రణాళికతో శ్రీనివాస్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా 4 రోజులు చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు వైసీపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై 4 కేసులు నమోదు చేశారు. నిన్న పులివెందుల మండలం నల్లగొండవారిపల్లి గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీకి చెందిన ధనుంజయ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించి దాడి చేశారనే ఫిర్యాదు మేరకు వైసీపీ నేతలు వేల్పుల రామలింగారెడ్డి, హేమాద్రి సహా 50 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఇదే గ్రామంలో వైసీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు జయభారత్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి సహా 16 మందిపై కేసులు పెట్టారు. వైసీపీ నాయకులపై దాడి చేశారంటూ నిన్న పులివెందుల వైసీపీ క్యాంపు కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ర్యాలీకి అనుమతి తీసుకోలేదని ఎంపీడీఓ కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి సహా 150 మంది వైసీపీ నాయకులపై పులివెందుల పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విశ్వనాథ్ రెడ్డిని ఫోన్లో బెదిరించారనే ఆరోపణలతో వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి, తుమ్మలపల్లికి చెందిన గంగాధర్ రెడ్డిలపై కేసులు నమోదు చేశారు.
వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. గిరిజన యువకుడిపై దాడి చేసిన వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు అనిల్ రెడ్డి, జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కిడ్నాప్, ఎస్సీ/ఎస్టీ యాక్ట్ సహా ఇతర సెక్షన్ల కింద తిరుపతి తూర్పు పిఎస్లో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. భూమన అనుచరుల ఆగడాలపై స్పందించిన హోంమంత్రి అనిత, రౌడీ రాజకీయాల్ని కూటమి ప్రభుత్వం సహించబోదన్నారు. తిరుపతిలో గిరిజన యువకుడిపై దాడికి పాల్పడిన వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామన్నామే ఈ దాడికి సూత్రధారుల్ని వదిలేదలేదని తేల్చి చెప్పారు. వైసీపీ రాక్షస మనస్తత్వానికి ఇలాంటి దాడులే నిదర్శనమన్నారు. దాడి చేసిన వారి పరామర్శకు పులివెందుల ఎమ్మెల్యే తయారవుతారని ప్రశ్నించారు. అటు మోటారు సైకిళ్లు అద్దెకు తీసుకునే విషయంలోనే ఈ ఘటన జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడు భూమన కరుణాకర్ రెడ్డి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నారని తెలిపారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. రాష్ట్రాలకు కేటాయించిన యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై సీఎస్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేయాలని నిర్ణయించింది. పరిశ్రమలు, ఎక్సైజ్, రవాణా, కార్మిక, ఫ్యాక్టరీలు, మత్స్య, పౌర సరఫరాలు, పశుసంవర్ధక శాఖ ఇతర శాఖలకు ఇప్పటికే ప్రాథమిక సమాచారం పంపినట్లు ఏపీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఏపీలో గతేడాది ఇదే సమయానికి ఖరీఫ్ సీజన్లో 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించగా ఈ సంవత్సరం ఇప్పటికే 3.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వాడినట్లు తెలిపారు. 88,000 మెట్రిక్ టన్నుల యూరియాను ఎక్కువ వినియోగించడంపై అభ్యంతరం తెలిపారు. యూరియాను వ్యవసాయ అవసరాల కోసమే వినియోగించాలని, ఇతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీరావు హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం, గంగారం మండలాల్లో యూరియా కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. యూరియా కోసం రాత్రి 2 గంటల నుంచే కొత్తగూడెం మండలం పొగళ్లపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి రైతులు క్యూ కట్టారు. మొక్కజొన్న, పత్తి, వరి నాట్లకు సకాలంలో యూరియా వేయాలని రాత్రి 2 గంటలకే ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి చేరుకున్నారు. క్యూలైన్లో ఆధార్ కార్డులు పెట్టి యూరియా ఎప్పుడు ఇస్తారంటూ ఎదురు చూస్తున్నారు. గత 15 రోజుల నుంచి యూరియా కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గంటల తరబడి లైన్లో నిలబడి 1-2 యూరియా బస్తాలు దొరికితే ఇంటికి వెళుతున్నారు. 2-3 అంతకంటే ఎక్కువ ఎకరాలు సాగు చేసిన రైతులకు ఆ యూరియా బస్తాలు సరిపోక ఎప్పుడు యూరియా వస్తుంది, ఎప్పుడు యూరియా ఇస్తారోనని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్దే పడిగాపులు పడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాలపై ఇష్టం వచ్చినట్లు పన్నులు విధిస్తున్న వేళ టెక్ దిగ్గజం యాపిల్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అమెరికాలో మరో $100 బిలియన్ మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. భారత కరెన్సీలో ఇది 8.7 లక్షల కోట్లు కాగా ఈ సొమ్ముతో దేశీయంగా పంపిణీ వ్యవస్థ గొలుసుకట్టును అభివృద్ధి చేసుకోనున్నట్లు యాపిల్ పేర్కొంది. యాపిల్ పెట్టుబడులపై స్పందించిన శ్వేతసౌధం ప్రతినిధి టైలర్ రోజర్స్ ఈ ప్రకటన అమెరికా తయారీ రంగానికి అతిపెద్ద విజయమని తెలిపారు. అమెరికా ఆర్థిక, జాతీయ భద్రత ప్రయోజనాల్ని కాపాడేలా కీలక పరికరాల్ని దేశీయంగా ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తాజా ప్రకటనతో అమెరికాలో యాపిల్ పెట్టుబడి వాగ్దానాల విలువ $600 బిలియన్ చేరింది. గతంలో $500 బిలియన్ పెట్టుబడులకు హామీ ఇచ్చిన యాపిల్ తాజాగా మరో $100 బిలియన్ పెంచింది. ట్రంప్ భారత్పై అదనంగా 25% పన్ను విధించిన రోజే యాపిల్ నుంచి ఈ నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నేటి నుంచి ఆగస్టు 21 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 22న నామినేషన్లు పరిశీలించనున్న ఈసీ ఉపసంహరణకు ఆగస్టు 25 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుందని ఈసీ తెలిపింది. బీహార్లో ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంటు లోపల బయట నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ అంశంపై చర్చ కోరుతూ విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడగా అంతకుముందు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా పలు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటు ముఖద్వారం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. తక్షణమే బీహార్లో ప్రత్యేక సమగ్ర సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపు కాదు, చర్చించాలంటూ బ్యానర్, ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలియజేశారు.